ఈ పూట కూడా ఒకటి రెండు మాటలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. నయమాను దగ్గరకు ఇశ్రాయేలు దేశం నుండి ఈ చిన్నది బానిసగా తేబడింది. ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇప్పుడు బానిస పిల్లగా వచ్చింది. పని ఉంటుంది కానీ సౌకర్యాలు ఉండవు. పని ఉంటుంది కానీ జీతం ఉండదు. పని ఉంటుంది కానీ కోరికలకు తావు ఉండదు. ఇష్టాలంటూ ఏమి ఉండవు. ఇక అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ పిల్లని గురించి మనం గడిచిన ఆదివారం ఒక 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఈమె మంచి తల్లిదండ్రుల పెంపకంలో ఆత్మీయంగా పెరిగింది. సేవకుని గురించి ఒక మంచి అభిప్రాయం కలిగిన కుటుంబంలో పెరిగింది. రెండవది, ఈమె ఎన్నడూ మనసులో పగ పెట్టుకోలేదు, చేదు లేదని చెప్పుకుందాం. మూడవది, ఆమె ధైర్యంగా దేవుని మాటలు చెప్పింది. ఈ పూట ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది పోయిన ఆదివారం చెప్పాలనుకున్నాను, కాబట్టి ఈ పూటన్నా మీకు చెప్తే నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది. స్తోత్రం. చాలాసార్లు మనం దేవుడే కనుకుంటే అనే పదాలు వాడతాం. దేవుడే కనుకుంటే ఉన్నారు ఎప్పుడన్నా? అనుకున్నారు ఎప్పుడన్నా? మనకు జరుగుతున్న కష్ట నష్టాలను బట్టి, మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఒడిదుడుకులను బట్టి, లేకపోతే లోకంలో పెరిగిపోతున్న అరాచకాన్ని బట్టి మనం పెద్ద పెద్ద మాటలు ఇలా వాడుతూ ఉంటాం. దేవుడే కనుకుంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని. దేవుడే గనక ఉంటే, మరి ఈమె చిన్నది అని రాయబడింది. లిటిల్ మెయిడ్ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే పెద్ద వయసు కలిగిందేమి, పెద్ద అనుభవాలు ఉన్నదేమి కాదు. కానీ గొప్ప సంగతి ఏంటంటే దేవుని మీద ఈమెకు చాలా స్థిరమైన విశ్వాసం ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద స్థిరమైన విశ్వాసం కలిగిన బిడ్డ. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈమె జీవితం ఉంది. ఇప్పుడు ఇంటి దగ్గర అంటే కోరిన తిండి, కోరిన బట్ట, వెనకాల పడి బతిమలాడద్దేమో మా అమ్మ, తినమ్మా, ఇంకొక ముద్ద తినమ్మా. ఇప్పుడెవడు బతిమాలుతాడు? ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా, మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ అమ్మ ఉన్నంతకాలం మీకు సాగుద్ది కదా. మన ఎప్పుడు అంటుందంట మైకిల్, ఎప్పుడు అమ్మ ఉంటుందా ఏంటని వాళ్ళ చెల్లి ఎడుతుంటే. పెద్ద పెద్ద మాటలే కానీ నిజమే అయ్యి. మానవ జీవితం అన్నీ అనుకున్నట్లుగా ఎప్పుడూ జరగదు. ఇప్పుడు వెనకబడి పెట్టేవాళ్ళు ఎవరున్నారు? అసలు ఆకలేసినప్పుడు తింటా కూడా ఏముందో మరి ఏమీ లేదో. కానీ దేవుని మీద ఆమెకున్న అభిప్రాయం మారలేదు. సహజంగా మనం దేవుని గురించి ఎప్పుడు పొగుడుతాం, ఎప్పుడు మాట్లాడతాం మంచిగా అంటే అంతా మనం బాగున్నప్పుడు దేవుడమ్మ, గొప్పోడమ్మ, మంచోడమ్మ అంటాం. God is good all the time. He put a song of praise in him అని పాట రాశాడు డాన్ మోహన్ గారు. దేవుడు ఎల్లవేళలా మంచివాడే. ఇది అన్ని సందర్భాల్లో మనం చెప్పగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఉమ్? కష్ట నష్టాలెన్నున్నా పొంగు సాగరమెదురైనా ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో తండ్రి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. తండ్రి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్లిష్ట సమయాల్లో మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటే రకరకాలుగా మారిపోతాయి. మనుషుల గురించి ఏమనుకుంటాం? ఆయనమ్మ చాలా మంచోడు అనుకున్నాను, ఇదిగో ఆమెమ్మ చాలా యోగ్యురాలు అనుకున్నాను అంటాం. అంటే అనుకున్నాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అనుకోవట్లేదని అభిప్రాయం. ఒకప్పుడు లేకప్పుడు లేరమ్మా అని. మరి దేవుని గురించి తల్లిదండ్రులు ఇంటిది ఉన్నప్పుడు ఎలాంటి విశ్వాసం ఆమె కలిగి ఉందో, ఇప్పుడు బానిసత్వంలో కూడా ఆమె అదే విశ్వాసం కలిగి ఉంది. కాబట్టి దేవుని సేవకుడైన ఎలీషా గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును. అంటే ఏముంది మీకు అంటే దేవుడు దేవుడే. దేవుని స్తోత్రం. నాకేదో కష్టం వచ్చిందని, నేను ఇలా బానిసత్వంలో మగ్గిపోవాల్సి వచ్చిందని చెప్పండి. కొన్నిసార్లు మనం ఎలా ఫీల్ అవుతాం తెలుసా? మనం వ్యాధితో ఉంటే ఇతరులకు సువార్త చెప్పడానికి ఇష్టపడాం కదా. మన ఫీలింగ్ వాళ్ళే అనేస్తారని ముందు మన ఏమని, నీ దేవుడే కనుకుంటే ముందు నీ రోగం తగ్గించరాదు ఆయన అంటారేమో. ఎందుకు వచ్చింది గోళ అని మనం నోరు నొక్కేసుకుని ఏం చెప్పం, ఎందుకు వచ్చిందిలే ముందే మనం ఊహించుకుంటాం. మనకే అనిపిస్తుంది అసలు ఏంటి ఏమని చెప్పను దేవుని గురించి. నా బతికెట్ట ఎడితే నేనేం చెప్పాలి దేవుని గురించి? అది మనకున్న విశ్వాస పరిమాణం. కానీ ఈ బిడ్డను చూసారే ఏ పరిస్థితిలో ఉంది? ఒకవేళ నయమానే గనక లేచి మీ దేవుడే గొప్పోడైతే, మీ ప్రవక్తే గొప్పోడైతే నువ్వేంటి ఎట్ట వచ్చా? మరి మీ దేశం ఏంటి అట్ట అయిపోయింది అనేవాడు. అంతే. ఏం చెప్పేది అంటే అసలు ఆ ఆలోచనే ఆమెకు రాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనలో చాలా మందిని అంత బాగున్నప్పుడు విశ్వాస వీరుల్లా కనబడతాం మనం. దేవుడమ్మా అద్భుతాలు చేస్తాడమ్మా, గొప్ప దేవుడమ్మా ఆశ్చర్యకార్యాలు చేస్తాడమ్మా అని. కొంచెం ఏదన్నా అటు ఇటుగా జరిగితే ఇక ఏమేమి ఆలోచన చేస్తామో ఎన్నెన్ని ఆలోచనలు వచ్చేస్తే మన బుర్రలోకి ఇక మన మనసంతా కలవరమే. దేవుని ప్రేమను మర్చిపోతాం, దేవుని మంచితనాన్ని పక్కన పెట్టేస్తాం. మరువను నీ పాద సేవా, విడువను నీ ప్రేమ దేవా, విడువను నీ పాద
పాద సేవా, మరువను నీ ప్రేమ దేవా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. నేను అనుకుంటాను ఈ పిల్ల చెప్పిన మాటను బట్టి నయమానికి గట్టి విశ్వాసం కుదిరింది. ఇంత కష్టంలో ఉండి కూడా దేవుని గురించి, దేవుని సేవకుడైన ఎలీషా గురించి ఎంత చెప్తుందంటే ఖచ్చితంగా వీళ్ళ దేవుడు స్తోత్రం. అన్నీ బాగున్నప్పుడు మనం చెప్తే జనాలు మాట అంటారు అనుకుంటాం, మనం మారిపోతారు అనుకుంటాం, వెంటనే నమ్మేస్తారు అనుకుంటాం. ఒక వ్యక్తి నమ్మడం నమ్మకపోవడం మన చేతిలో లేదు, కానీ చెప్పటం మన చేతిలో ఉంది. చెప్పాలంటే ముందు మనకు విశ్వాసం ఉండాలి కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అన్నాడు హెబ్రీ పత్రిక 11:1. అదృశ్యమైనవి ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అనుకున్నది జరిగితేనే విశ్వాస కింద కాదు లెక్క. నువ్వు జరగకపోయినా నిలబడితే విశ్వాసం ఉన్నట్టు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడే కనుకుంటే నాకు ఈ గతి ఎందుకు వచ్చేది? దేవుడే కనుకుంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? దేవుడే కనుకుంటే నేను ఈ బాల్యంలో ఇన్ని తిప్పలు ఎందుకు పడాల్సి వచ్చేది అనే పెద్ద పెద్ద డైలాగులు ఈ పిల్ల మాట్లాడట్లా, ఆలోచించట్లా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చంచల మనసు కలిగిన వారు భక్తిహీనులు. ఇప్పుడున్న మనసు కొంతసేపటికి ఉండదు వాళ్ళకి. బైబిల్లో రాయబడింది, యెషయా భక్తుడి ద్వారా అంటాడు, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. కొంతసేపు లోపలికి వెళ్తారు, కొంతసేపు బయటకు వస్తారు, కొంతసేపు లోపలికి వెళ్తారు, కొంతసేపు కుదురుగా ఏమి నిలకడ అనేది కనబడదు. భక్తిహీనులు అలా పోల్చాడు. 54వ అధ్యాయమా 57:20. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు వరదను మైలను పైకి వేయను. చూసారా? ఈ కదిలిపోతూ ఉంటారు ఎప్పుడు. భక్తి లేదు వాళ్ళలో. దేవుని యందలి స్థిరమైన విశ్వాసం లేదు. అందుకని ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. కానీ దేవుడు అంటే విశ్వాసం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? చెంచల మనసు కలిగి ఉండరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట చూపిస్తాను చూడండి, యెషయా గ్రంథంలోనే. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెంచల మనస్సు గలవారు స్థిరపరచబడతారంటాడు.
సరే, తర్వాత నేను చూపిస్తా. కానీ గమనించండి, ఆ, మనము చంచల మనసు కలిగి ఉండకూడదు. ఎప్పుడు ఎలా మారిపోతామో అన్నట్లుగా మనం ఉండకూడదు. మనం ఎల్లప్పుడూ దేవుని విషయంలో ఒకే మనసు. మంచి జరిగినా, ఒకవేళ మనం అనుకున్నది జరగకపోయినా, దేవుని విషయంలో మనం ఎల్లప్పుడూ ఒకే అభిప్రాయం కలిగి ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, మన ఆలోచనలు ఇంకా ఇంకా యోగ్యంగా మారాలి తప్ప ఇంకా ఇంకా నీచంగా దిగజారిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఈ పిల్ల ఉందే, ఈ చిన్నది, ఒకరోజు అక్కడ చూస్తాం మనం పరలోకంలో. స్తోత్రం. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే అందరూ ఒకరోజు కనబడబోతున్నారు. స్తోత్రం. పరలోకంలో ఉండాలంటే విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుని చూడలేం మనం. విశ్వాసం లేకుండా దేవునితో ఉండలేం. హల్లెలూయా. ఇంకెన్ని విషయాలు చెబుద్దో రేపు అక్కడ చిన్నది. ఏమ్మా ఏంటి మన డౌట్లని అడగొచ్చామే. ఎట్టా చెప్పావు అసలు, నీకు ఎలా చెప్పాలనిపించింది? ఊరికే ఒక రాయి వేసింది అనుకోమాకండి. ఊరికే రాయి వేసింది కాదు, నిజంగానే గట్టిగా దేవుణ్ణి నమ్మి చెప్పింది. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు అద్భుతం చేశాడు. పోయినసారి కూడా మీకు చదివించాను అన్నమాట. నయమాను కాలంలో, లేకపోతే ఇశ్రాయేల్ దేశంలో ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారంట. కానీ ఈ ఒక్కడు మాత్రమే స్వస్థత పొందినట్లుగా చాలా స్పష్టంగా లోకా 4:27లో మనం పోయిన వారం చదివాం. కాబట్టి ఈమె చాలా 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 దృఢమైన విశ్వాసం దేవుని విషయంలో కలిగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తే 29 యెషయా గ్రంథం 29:24. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు అన్నాడు. ఇది గొప్ప ప్రవచనం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చంచల బుద్ధి మనకు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఏంటి అసలు, నేను నమ్మింది నిజమేనా? నేను చేసే భక్తి కరెక్టేనా? నేను చేసే ప్రార్థన కరెక్టేనా? అసలు దేవుడు ఉన్నాడు అంటావా? లేకపోతే ఊరికి ఆళ్ళలాగా ఈయన కూడా ఒకడు అంటావా? ఇలాంటి చంచలమైన మనసు మనకు అన్నిసార్లు రాదు, కానీ మనం అనుకోని జరుగుతున్నప్పుడు వస్తుంది. ఈమె చాలా టఫ్ టైంలో ఉంది కదా, ఈ చిన్నపిల్ల ఉందే, టఫ్ టైంలో ఉంది. కానీ దేవుని విషయంలో మాత్రం ఎక్కడా తొణకలేదు, బెణకలేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారు కావాలి దేవుని కార్యాలు జరగాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. అంట బెదరేసి ఏంటో భయపడిపోయి ఏ మాట రాకుండా అట్ట కంగారు పడిపోయే వాళ్ళు ఏం చేయగలరు దేవుని పని? అడిగారా ఆ పిల్లని ఎవరన్నా? ఏమ్మా ఏంటి, ఏం చేస్తే బాగుంటుందని సలహా అడిగారా? సలహా అడిగా అంత అనుభవం ఉందా అమ్మాయి దగ్గర ఏమన్నా? ఆమె చెప్పింది యజమానురాలకు వచ్చి, నా యజమానుడు అక్కడ ఉంటే మంచిది, బాగుపడతాడు. స్తోత్రం. హల్లెలూయా. బాగుపడవచ్చందా? చదవండి ఆ మాట. బాగు చేయును అంటే మేబీ కాదు, హీ కెన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ విశ్వాసం ఎలా ఉంది?
మీరు దేవుణ్ణి ఎలా నమ్ముతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని విషయంలో మీ మీ వైఖరి ఏంటి? ఏమిటి? ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు మీరు దేవుని గురించి? మీరు చదివితే దానియేలు గ్రంథంలో ఆ ముగ్గురు యవనస్తులు బొమ్మకు మొక్కట్లేదు కదా. బబులోను దేశమందున ఆ ముగ్గురు ముగ్గురు బొమ్మకు మొక్కనందునా మొక్కట్లేదు. వాళ్ళు మొక్కాల్సిందే అంటున్నాడు రాజు. చట్టం శాసనం చేసేసాడు కానీ మొక్కట్లేదు. మొక్కకపోతే ఏం జరుగుతుంది? మండుచున్న అగ్ని గుండల్లో చల్లగా ఉంటుందా? ఎట్లా ఉంటుంది? నేను సహజంగా టీ కాఫీలు తాగను. ఇప్పుడు ఒకసారి క్యాంపస్లో అయ్యగారి దగ్గర ఇచ్చారు, తాగనన్నాను. ఈసారికి తాగండిలే అన్నారు సారు. సర్లే అని పట్టుకున్న చేత్తో. అది ఒక వెరైటీ కప్పు, బయట ఎర్రగా ఉంది, లోపల స్టీల్ ఉంది. అసలు పొగ కానీ బయట పట్టుకుంటే కాలుతున్నట్టు కానీ ఏమీ తెలియలే. నోట్లో పోసుకున్నాను ఆయన. అసలే నాకు వేడి అసలు పట్టలేను. అందరూ కూర్చున్నారు, ఉయ్యలేను, మింగాలేను. అనుభవం అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. వేడి నోట్లో, గొంతులో వేడి. చాలా రోజులు పడ్డ బాధ దాంతో. ఆ వేడిని బట్టి ఇక ఏది తిన్నవద్దు కదా, నోరు అంగటి. మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడేయాలనుకున్నాడు. ఆ ముగ్గురున్నారే, వాళ్ళకంటే చింత లేదంట అసలు. స్తోత్రం. రాజా, ఎందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. లోపల కూర్చోండి, పర్లేదు. ఈ పూటకి హల్లెలూయా, హల్లెలూయా. చింత లేదు అసలు. మన వాళ్ళకి అన్ని చింతలేగా. మాట్లాడేది ఎవరితో? దేవుడితోనా? ఏండ్రో ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. మా అంతా ఇక్కడ ఈ లోకల్లో గూడిపడికి దేవుడు అంటే పోలా, కేసు కొట్టేస్తారు ఎక్కడికి వెళ్ళినా అని. సుప్రీం గేట్కి వెళ్ళినా ఎవరితో మాట్లాడాలి? రాజుగారితో మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? భయంగా మాట్లాడాలి. కానీ అంటున్నారు అసలు మాకు చింతే. నిజమైన విశ్వాసి చింతపడ్డా అసలు. గుర్తుపెట్టుకోండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. చదువుతారా? వాడు జలముల యొద్ద నాటబడిన 17:8 7:8 కదా. 17:7-8 చెట్టు వలె ఉండును, అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున. కాదా, మన చింతలు అంతా ఇంత కాదు, మొన్నటిదాకా వర్షం పడలేదని. ఇప్పుడు ప్రభువా నాయన ఇక ఆగదా నాయన, ప్రభు ఏంటి నాయన అసలు మనం ఏంటమ్మా మొన్నటిదాకా అట్టా ఉన్నాక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అయ్యా, ఎక్కువ అయిపోయినాయి అయ్యా, కొసలే కనపడుతున్నాయి అయ్యా. ఇంకో రోజు పడితే అక్కడ అన్నాడు, వర్షము లేని సంవత్సరమున చింతను అందదు. స్తోత్రం. హల్లెలూయా. చింత చాలా ప్రమాదకరమైంది. ఈ బుడదుందే, ఈ బుడదే చింత ఉందంటారా? చెప్పరండి. చింత లేదిక అని పాడతాం మనం. దొంగ పాటలు కాదు, దొంగ పాటలు రోజు చింతే. చెప్పండి, పొద్దుడు తిన్నది గొంతులో కనుక తేపు వచ్చింది అనుకోండి, ఇక మొదలు ఏంటో మొత్తానికి.
యేసు రక్తమే. రాజుతో మాట్లాడుతూ అంటారు వీళ్ళు, ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్నా. వేస్తే వేసుకో. అసలు వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదండి అసలు. ఏ లెవెల్లో విశ్వసిస్తున్నారు దేవుణ్ణి వాళ్ళు. మనం దేవుణ్ణి ఎట్లా విశ్వసిస్తున్నాం? ఆపద మొక్కులోడు. ప్రార్థన చేసుకుంటే చెప్పరేంటి, ఆకలేస్తుంది. ప్రార్థన చేసుకుంటే నిద్ర పడద్ది. ప్రార్థన చేసుకుంటే పరీక్షలో పాస్ అవుతాం. ప్రార్థన చేసుకుంటే ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల, మగపిల్లోడు కావాలంటే మగపిల్లోడు. ప్రార్థన చేసుకుంటే పెయిదోడ పడద్ది. చెప్పరేంటి? ఇది మన లెవెల్. మనం ఏంటంటే మనం అంతవరకే. ఈ వీళ్ళు చూసారా, అసలు దీని గురించి ఆన్సర్ చెప్పాల్సిన చింత కూడా మాకు. నువ్వు చేసావు, అగ్నిగుండం అంటున్నావు, పడై. దీని గురించి పెద్ద ఓహు సంజాయిషీలు చెప్పుకోవాల్సినంత అవసరమే మాకు లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ రక్షింపకపోయినా అంటారు వాళ్ళు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. హీ కెన్ సర్వైవ్ అస్. హీ కెన్ ప్రొటెక్ట్ అస్. హీ కెన్ డెలివర్ అస్. ఆయన మమ్మల్ని విడిపించగలడు. ఆయన మమ్మల్ని విడిపించగలడు. ఆయన సమర్థుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమస్తానికి ఆధారమైన దేవుడు. ఆయనకేం తెలియదు? ఆయన సమర్థుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ రక్షింపక పోయినను, ఈ మాట ఉందే, సహజంగా ఇది మనకేమనిపిస్తుంది అంటే ఏంటి? ఏమన్నా లోపల డౌట్ ఉందంటారేంటి? సమర్థుడు అన్నారు కదా, రక్షిస్తాడు అన్నారు కదా, మళ్ళీ రక్షింపకపోయినను అంటే ఏంటిది? చెప్పండి బుజ్జక్క. ఒకవేళ రక్షింపకపోయినను అంటే ఏంటి అర్థం? బుజ్జక్కను అడిగా నేను. తిట్టే నోరు, తిరిగే కాలు, ఏదో అంటారే అట్టకు. చెప్పే నోరు ఇక అట్ట చెప్తానే ఉండాలి ఏదో ఒకటి. చెప్పండి అక్క. ధైర్యంగా చెప్పారు. కావ్య, ఇట్రా చెప్పు. ఏమన్నా చెప్తావా? నిద్ర జరగొట్టే ఉన్నాయంట. చెప్పండి ఎవరన్నా. ఒకవేళ రక్షింపకపోయినను అన్నాడంటే ఏంటి? ఇంకా దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుద్ది. వెరీ గుడ్. ఇంకా కుర్చీలో ఉన్న వాళ్ళు అని చెప్పండి. విశ్వాసంతో రక్షించకపోయినా దేవుడే శక్తివంతుడే. యాస్. ఈ రెండో తాటు మన లెక్క ఏంటంటే అవిశ్వాసం కింద లెక్క కదా. మన లెక్క ఏంటి? అనుకున్నది జరిగితే అసలు మన అంచనా కూడా ఏంటి చెప్పండి? మన అంచనా కూడా ఏంటి? మనం ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తే అది జరిగితే మనం ఎవరో, అమ్మ వీళ్ళు చాలా బలమైన విశ్వాసులు, అమ్మ అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని మన లెక్క కదా. అసలు మన లెక్క కూడా అంతేగా. మీ లెక్క కూడా ఏంటి? అయ్యగారి దగ్గరికి వచ్చాం ప్రార్థన చేయించుకుంటాకి, బాగాలేదు, ప్రార్థన చేశారు, తగ్గిపోయింది. ఏం లెక్క మీకు? మా అయ్యగారు కొంచెం పవర్ఫుల్లే, కొంచెం పవరే ఉంది, పవర్ ఉందనుకుంటా. ఒకవేళ తగ్గలే అనుకోండి, మనకేమనిపిస్తుంది? ఇక అసలు రెండో పక్క మనం ఆలోచించాం. మన లెక్క అంతా రక్షిస్తాడు, తగ్గిస్తాడు, బాగు చేస్తాడు. ఇదే మన ఆలోచన. రెండో ప్రక్క అంటే ఏంటి? ఒకవేళ
రక్షింపక, ఒకవేళ రక్షించకపోతే ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్తాడు ఇప్పుడు రాజుగారు? అగ్నిగుండంలో ఈ ముగ్గురు కాలిపోయారండి, బూడిదైపోయారు. ఏం చెప్తాడు? ఏం చెప్తారు? చూసారా, బూడిదైపోయారు. ఏంటి వీళ్ళ భక్తి? వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అయితే కదా. చాలాసార్లు మనకు వచ్చేస్తుంది అనుమానం. అర్థమవుతుందా? నేను అందుకే స్టార్టింగ్లో చెప్పా, దేవుడే గనక ఉంటే అనే పదం ఉంది చూశారు, అది చాలా భయంకరమైన పదం. ఎన్నడూ మా నోటంటే ఆ మాట రాకూడదు. దేవుడే గనక ఉంటే నాకెందుకు ఇలా జరుగుద్ది, దేవుడే గనక ఉంటే నా కర్మ ఎట్ట ఎందుకు కాలిపోద్ది, దేవుడే గనక ఉంటే మా పరిస్థితి ఎలా ఎందుకు తగలడద్ది. పెద్ద పెద్ద డైలాగులు పడతారు మన వాళ్ళు. నో, నెవర్ సే లైక్ దట్. ఎన్నడూ అలా చెప్పుకో. విశ్వాసంలో మనం ఎదగాలి, స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు ప్రార్థన చేశాడు 51వ కీర్తనలో, పదో వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును. నాన్న మీరు 10th క్లాస్కి వచ్చారు, చక్కగా బైబిల్ తీసి వాక్యం చదవచ్చు, అందించవచ్చు. దేవుడు వాడుకునే మార్గాలు అవి. అర్థమవుతుంది? దేవుడు వాడుకోవాలంటే బైబిల్ టకటక తీసి టకటక చదవాలి. చదవాలి. తప్పులు వస్తాయి, తప్పులు వచ్చినా కంగారు పడిపోకూడదు. శ్రద్ధగా ఉండాలి, ఆసక్తిగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా. అంటే నూతనంగా పుట్టించమంటే స్థిరమైన మనసు పోయింది, ఎడు చూతాడు పోతున్నాడు, ఏం చేయాలనిపిస్తే అది చేస్తున్నాడు. ఆ స్థిరత్వం పోగొట్టుకున్నాడు. కాబట్టి మరలా తిరిగి పుట్టించిన ఆయన అని ప్రార్థన చేశాడు. కొద్దిమందికి వాళ్ళకి ఏం పోయిందో వాళ్ళకి తెలియదండి అసలు. ఇప్పుడు ఆ లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ స్త్రీ ఉంది కదా, ఒక వెండి నాణ్యం పోయిందని తెలిసిందిగా. నా దగ్గర 10 ఉన్నాయి, నా దగ్గర 10 ఉన్నాయి అని ఊరెగట్లా. 10 వెండి నాణ్యాలు ఉన్నాయి, కానీ అందులో ఒకటి. అది చాలాసార్లు అపవాది మన కలగజేసే భ్రమ ఏంటి తెలుసా? మనం ఏం పోగొట్టుకున్నామో మనకు తెలియనివాడు. మనం ఏమి కోల్పోతున్నామో మనకు అర్థం అవనికుండా చేస్తాడు వాడు. ఏంటి ఏం పోయింది, ఏం బలా, ఆదివారం మానేసావా, ఏం పోయింది, ఏమైంది, ఏమైనా పోయిందా, పోయిన ఆదివారం వెళ్ళావు, ఈ ఆదివారం మానేసావు, ఏం జరిగింది, ఆ వారంలో ఏం జరిగింది, ఈ వారంలో ఏం జరిగింది చూసుకో, లెక్కేసుకో. ఆ వారం కంటే ఈ వారం ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చినాయి, ఏం పర్లే, కంగారు పడమాక. ఇది అపవాది ఎట్లా చేస్తాడు. ఏం పోగొట్టుకున్నామో అంటే కేవలం భౌతికమైన వాటిని మాత్రమే చూపించి మనల్ని భ్రమపరుస్తాడు. దావీదుకి అర్థమైపోయింది ప్రవక్త వచ్చి గద్దించిన తర్వాత, అందుకనే ప్రార్థన చేశాడు. బత్షెబాతో పాపం చేసినప్పుడు, ఊరియాను చంపించిన తర్వాత, నాతాను ప్రవక్త ద్వారా గద్దించబడినప్పుడు చేసిన ప్రార్థన 51వ కీర్తన అంటున్నాడు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా. స్థిరత్వం చాలా అవసరం భక్తిలో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక కారణంతో వెనకడుగు వేయచ్చు మనం దేవుని విషయంలో. ఏదో ఒక కారణంతో దేవుని విషయంలో మనం సందేహించవచ్చు. అలా సందేహాలు కలుగజేస్తాడు అపవాది. లోకం కూడా అనేక సార్లు మన దగ్గరికి వచ్చిండు. నీకు ఏంటి ఏంటి అందరినీ వదిలేసుకుని మా దేవుడు, మా ప్రార్థన, మా సంఘం అంటే బయలువుగా, ఏం దొరికింది నీకు, ఏం సంపాదించుకుని ఊరికి ఒకసారి లెక్క తిరిగి చూసి లెక్కేసుకో అన్నారనుకోండి, మనకు కూడా ఇక మెల్లగా మొదలవుద్ది లెక్క లోపల. నిజమే కాసులు. అంతకుముందే
జుట్టు నల్లగా ఉండేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చెప్పండి తెల్లబడిపోయింది. అప్పుడు కొంచెం 4 అన్నా ఉండయి, ఇప్పుడు 2 కూడా లేవు. యేసు రక్తమే. ఎన్ని ఆలోచనలో, ఎన్ని ఎన్ని రకాలైన మనసులో వచ్చేస్తాయో మనలోకి. ఊరకే చూడండి, నిశ్చలంగా ఉన్న నీళ్ళలో ఒక రాయి వేయండి, ఏం జరుగుద్ది? ఊరికి ఒక రాయి వేస్తే వద్ది తెలుసా మీకు? ఆ రాయి నుంచి రౌండ్గా వస్తాయి ఆసిలేషన్స్. ఏం చూడరు కొద్దిమంది. ఆ రాయి పడిన చోట నుంచి చుట్టూత ప్రకంపనలు వచ్చేస్తాయి, ఇట్లా వెళ్తాయి రౌండ్గా. అంతే, ఒక్క మాట వదిలేసి వెళ్ళిపోతారు అంతే మీ దగ్గరికి వచ్చి. నిజంగా మీ దేవుడే కనుకుంటే, అసలు నువ్వు చేసే ప్రార్థనే సరైనది అయితే, అసలు నువ్వు వెళ్ళే చర్చే కనుక నిజమైన చర్చ అయితే ఇట్లా జరుగుద్దా నీకు? ఇక అంతే. ఆ పూట నుంచి ఇక మనం ఇక ఆలోచన అసలు ఏంటంట, నిజమేనా? అసలు ఏంటి, కరెక్టేనా? దేవుడు ఉన్నాడంటావా? యేసు ప్రభు దేవుడేనా? ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయి. మీకు తెలుసు కదా, దెబ్బ తగిలినప్పుడు వెంటనే మనకు తెలియదు నొప్పి. అన్న ఆనందరావు వాళ్ళ అక్క వాళ్ళు ఆటో డోరు పడ్డారంది చెప్తే నేను కూడా వెళ్ళాను. వాళ్ళు నవ్వుకున్నారు, పడ్డందుకు వాళ్ళు నవ్వుకున్నాను. నేను అనుకున్నాను వీళ్ళకి రేపటి నుంచి ఉంటుంది. సిమెంట్ రోడ్డు మీద పడ్డారు కదా, ఉదయాస్తుగా ఆ రోజు ఏమనిపించదు మనకే. ఇక తర్వాత ఇక ఆలోచనలు ఇక అంతే. కానీ ఈ చిన్నదొందు చూశారు, ఎన్నడూ తన విశ్వాసాన్ని ఆమె కోల్పోలా. దేవుని స్తోత్రం. దేవుడు అంటే తన ఇంట్లో అన్ని సుఖాలు అనుభవించేటప్పుడు, సంతోషంగా తన తల్లిదండ్రులతో గడిపేటప్పుడు ఎలాంటి అభిప్రాయం ఉందో, బానిసత్వంలో ఉన్నప్పుడు కూడా దేవుడు అంటే అదే అభిప్రాయాన్ని కలిగి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ రక్షింపకపోయినను సమర్థుడు అన్నారా? ఏదో ఒకటి చెప్పండి, చదవండి ఆ మాట. లేదు. తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు చదవరయ్యా, నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపక పోయినను రాజా నీ దేవతలను, చదువయ్యా, అయిపోయిందా? అలసట వచ్చిందేంటి? తెలుసుకుందాము. చూసారా, ఒకవేళ రక్షింపకపోయినా సరే మొక్కేదే లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడ్డాయి విశ్వాసం గురించి. అందులో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ విశ్వాసం ద్వారా వారు చేసిన అద్భుతాలు, విశ్వాసం ద్వారా జరిగిన కార్యాలు రాస్తాడు. క్రిందకు వచ్చేసరికి ఒక 5, 6, 10 వచనాల్లో విశ్వాసం ద్వారా వారు ఏం పోగొట్టుకున్నారో రాస్తాడు. పోగొట్టుకోవడం కూడా విశ్వాసమేనా? చెప్పండి. పొందుకోవడం విశ్వాసం అని మనకు తెలుసు, కానీ పోగొట్టుకోవడం విశ్వాసమేనా? ఖడ్గాలతో చంపబడిరి, రంపాలతో కోయబడిరి,
రాళ్లతో కొట్టబడ్రి అని ఆ చట్ట అంతా రాస్తాడు పౌలు భక్తుడు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కొంచెం రెండు చేతులు పైకెత్తి కొంచెం హుషారుగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మాటి మాటికి అడుక్కోవాలి నేనట. అమ్మ రెండు చేతులు ఎత్తండమ్మా, కొంచెం హుషారుగా చెప్పండి అమ్మా అంటే చెప్తారు మీరు. దేవుని స్తోత్రం. అంటే పొందుకోవడమే విశ్వాసం కాదు, పోగొట్టుకోవడం కూడా విశ్వాసమే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈమె అన్ని పోగొట్టుకుని వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు గొప్ప సంగతి ఏంటి తెలుసా? అన్నీ పోయినాయేమో కానీ విశ్వాసం పోలా. హల్లెలూయా. తల్లిదండ్రులు పోగొట్టుకుంది, కుటుంబాన్ని పోగొట్టుకుంది, రాజ్యంలో ఉన్నటువంటి స్థానాన్ని పోగొట్టుకుంది, కానీ విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవాలా. స్తోత్రం. హల్లెలూయా. మేము చిన్నపిల్లలకు ఉన్నప్పుడు ప్రేమధార అనే రేడియో కార్యక్రమం వచ్చేది. విశ్వాసము గలవారికి కొద్దివేముంది అని ఒక పాట ఉండేది, అద్భుతమైన పాట. యోబు గ్రంథం గురించి రాసేటప్పుడు అక్కడ ఒక పాట, నీతిమంతునికి ఇన్ని శ్రమలెందుకు, శుద్ధ సువర్ణముగా మార్చబడేందుకు అని ఒక పాట ఉండేది. అసలు ప్రతి పుస్తకానికి ఒక పాట రాశారు. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, విశ్వాసం ఉందే, అది ఎలాంటి కార్యాలు చేస్తుందో మనకు తెలియదు, ఎవరిని ఎక్కడ నిలబెడద్దో మనకి తెలియదు. నయమాను కుష్ఠరోగపోవడం కాదు గొప్ప సంగతే, ఇజ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఈయన తప్ప ఆరాధించుటకు వేరొక దేవుడు లేడని ధైర్యంగా నిలబడి చెప్పగలిగాడు. స్తోత్రం. దానికి మూల కారణం ఈ బుడ్డది. చిన్న పిల్ల పాల్యాంగ్చో గారు సాక్ష్యం విన్నారు మీరు ఎప్పుడన్నా? దక్షిణ కొరియా దేశంలో గొప్ప సేవ చేసి దేవుని దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఒక్కసారి నేను చూసి ఆయన్ని పీస్ ఫెస్టివల్స్ అని హైదరాబాద్లో జరిగితే వెళ్ళాం. జీడిమెట్ల ఏరియాలో చాలా పెద్ద క్యాంపస్లు పెట్టారు మీటింగ్. చాలా లక్షల మంది ప్రజలు వచ్చారు. లక్షల మంది అంటే లక్షల మంది. బయటికి రావడానికి కొన్ని గంటలు, లోపలికి వెళ్ళడానికి కొద్ది గంటలు. లక్షల మంది ప్రజలు. అసలు ఏం చెప్తాడో అనుకుని ఎదురు చూసాం, కానీ చక్కగా చెప్పాడు సువార్త. సింపుల్ వర్డ్స్. గొప్ప దైవజనుడు. ఆయనకు సువార్త చెప్పింది ఒక చిన్న పిల్లంట. హెపటైటిస్ వ్యాధితో బాధపడుతూ ఇంట్లో ఉంటే ఒక కరపత్రిక తీసుకొచ్చి చిన్నపిల్ల ఇచ్చిందంట ఇంట్లో. యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడని. యూ క్రిస్టియన్ డాగ్ అని తిట్టాడంట. ఓ క్రైస్తవ కుక్క అని తిట్టాడంట ఆ పిల్లని. ఆయన జీవిత చరిత్రలో ఏం చెప్తాడంటే, అసలు ఆయన సాక్ష్యం చెప్పాడు ఆ రోజున పీస్ ఫెస్టివల్స్లో. మన దగ్గర మంచి సీడీలు, వీడియోలు ఉన్నాయి. మీ దగ్గర ఎవరి దగ్గర సీడీ ప్లేయర్ ఉంటే చూడండి, దానిలో చాలా అద్భుతంగా ఉంటాయి ఆ వీడియోలు. నేను కొనుక్కొచ్చేవాటి అన్నిటిని. ఆయన చాలా చక్కగా సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత జీవితంలో అందరికీ కనపడలేదంట ఆ పిల్లని ఎతికాడంట ఎన్నోసార్లు, ఎక్కడ దొరుకుద్దేమో, అసలు ఎవరు ఈ పిల్ల, నాకు సువార్త చెప్పింది దేవుని. అంతే, ఆ మాట పట్టుకున్నాడు, రోగం తగ్గిపోయిందంట. రోగం తగ్గిపోయింది, స్వస్థత వచ్చేసింది. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, గొప్ప సేవ చేశాడు. ప్రపంచంలో దక్షిణ కొరియాలో ఉన్నంత అంత క్రైస్తవులు లేరన్నంతగా గొప్ప పరిచర్యను జరిగించి వెళ్ళాడు దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ విశ్వాసం ద్వారా ఎంతమందికి కార్యాలు జరుగుతాయో మనకు తెలియదు. మీ విశ్వాసం ద్వారా ఎంతమంది రక్షణలోకి వస్తారో మనకు తెలియదు. అసలు మనకే విశ్వాసం లేకపోతే మనకేముంది? అసలు ఇతరులకేముంది? మనకే లేదు, ఇతరుల దాకా ఇంకెక్కడ పోయేది? మనకే లేనప్పుడు మీరు ఊహించుండండి అసలు ఎలా ఉండుంటుంది తర్వాత పరిస్థితి. నయమాన్ అంట 7 మార్లు బొడా మునిగాడంట.
7 మార్లు మునిగిన తర్వాత చూసుకుంటే ఏముందంట? ఆ పదం ఉంది చూశారు, మీరు నమ్మండి, అది నిజం. ఉం? పసిపిల్లల్ని ఎట్లా చూస్తాం మనం? ఉం? దోమలతో చాచోటి కొడతామా? పసిపిల్ల దేహం బొగ్గలు పట్టుకుంటుంటేనే మన వాళ్ళు ఊరుకోరు. అంటే ఇప్పుడు ఈ నయమోహన్ ఏమన్నా పసిపిల్లడా? కానీ దేహం ఎలా అయిపోయిందంట? అది నిజం. దేవుని వాక్యం లేవో కల్పితం అంటే ఎక్స్ట్రీమ్గా రాసే మాటలు కాదు అవి, నిజం. అది దేవుడు నయమాను దేహాన్ని పసిపిల్ల దేహం వల్లే చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దాకా కవర్ చేసి కప్పి దాచిపెట్టుంటాడు ఈ శరీరాన్ని, ఎవరికి కనబడకుండా. గోళ్ళు తినేస్తుంటే గోలుకి ఏం వేసాడో, గ్లౌజులు వేసాడేమో కదా. ఏళ్ళు తినేస్తుంటే ఎక్కడ కప్పాడో, ఎట్ట కప్పాడో. ఇప్పుడు నేను అనుకుంటాను అందరికి చూపిస్తున్నాడేమో. మొన్నటిదాకా ఎందుకు ఇట్లా ఇవన్నీ వేసుకున్నాను తెలుసా? ఇదిగో నాకు ఈ రోగం ఉంది, ఇదిగో ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో చూసా. అరే ముట్టుకుంటే పాలు గారేటట్టున్నాయండి. పసిపిల్ల దేహం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ విశ్వాసం ఉందే, అది ఇతరులోకి వెళ్ళిపోద్ది. అది వాళ్ళని స్వస్థపరుస్తుంది, వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది, వాళ్ళు ప్రభువుని తెలుసుకునేటట్టు చేస్తుంది. మీ విశ్వాసం ఊరికే ఉండదు. అందుకని వాళ్ళు ఒప్పుకొని ఇట్లా చెప్పడానికి వెళ్ళేది కుదరదా ఏంటి మీరు చెప్పేది ఇక్కడ? ఎందుకని చెప్పారో మారతారని వాళ్ళకి తెలుసు. ఒక మాట నువ్వు దేవుని గురించి చెప్పావో దేవుడు కార్యం చేస్తాడని మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. ఎవరికే? క్రీస్తు వ్యతిరేకులకి. దేవుడు అంటే గిట్టని వాళ్ళకి బాగా తెలుసు. అందుకని ఒప్పుకోరు. ఏంటి మీరు ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ మీ చర్చిలో మీరు చెప్పుకొని నాకు ఇక్కడేంటి ఈ గొడవ అంతా? ఎందుకంటే దేవుని మాటల్లో శక్తి ఉంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉంటే నా బతికిట్ట ఎందుకు తెల్లారేది, నేనే ఇట్టా ఉంటా, ఇంక నేనేం చెప్పను, ఎవరికి చెప్పగలను నేను అని మూలుగుతూ ముసలమ్మలాగా మూలను కూర్చోలా. మెల్లగా మెల్లగా మరి ఎట్ట చెప్పిందో చల్లగా చేరుందమ్మా. అమ్మా నీకు మాట చెప్తానమ్మా. అంతేగా ఏం అవకాశం ఉంది చెప్పడానికి? మాట్లాడే అవకాశం కూడా లేదు. బానిసత్వం అంటే ఫ్రీగా మాట్లాడటానికి లేదు, ఇంట్లో మాట్లాడినట్టు. మెల్లమెల్లగా ఒక్కొక్క మాట చెప్పి, ఏంటమ్మా ఏం చెప్తాను ఓ అని ఉంటుంది. కసిరి ఉంటుంది. కాదమ్మా ఇదిగో అమ్మా. మెల్లగా బిక్కుమంట చెప్పిందేమో, భయపడుతూ చెప్పిందేమో, కానీ దేవుని కార్యం జరిగింది. స్తోత్రం. అద్భుతం ఏంటో తెలుసా? కుష్ఠరోగం బాగుపడటం కాదు అద్భుతం, దానికి మించి అతడు దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఇక నేను ఎన్నడూ మరి ఏ దేవతను పూజింపను. దేవుని స్తోత్రం. ఎక్కడా సాగిలిపడినాం. ఒకవేళ ఎక్కడైనా నేను రాజుగారితో పాటు వేరే గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనతో పాటు మొక్కాల్సి వస్తే దయచేసి నన్ను క్షమించు ప్రభువా, ఆ నమస్కారం నీకే తప్ప నేను మాత్రం అక్కడ చేసింది వేరే దేవత దగ్గర ఉండి చేసినా ఆ నమస్కారం నీకే. ఎంత పరిణతి చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాడో, ఎంత పరిణతి చెందిన వ్యక్తిగా దేవుని దగ్గర మాట్లాడుతున్నాడో మీరు ఆ 16, 17, 18 వచనాలు మీరు ఇంటికిలా చదువుకోండి. అద్భుతం అసలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉందా మీకు? దేవుణ్ణి నమ్ముతున్నారా? శ్రమల్లో నమ్ముతున్నారా? కష్టం వచ్చినప్పుడు నమ్ముతున్నారా? నేను వచ్చేస్తుంటే స్కూల్ నుంచి సురేష్ గారు గోడపాడులో ఉంటారు, ఆయన అక్కడున్నారు. నేను వందనాలు చెప్పా కూచిపూడిలో జయలక్ష్మి హాస్పిటల్లో. బయట కూర్చుని ఉన్నారు అరుగు మీద. వందనాలయ్యా అయ్యా అని పరిగెత్తుకుంటూ వచ్చారు బండి దగ్గరికి. ఆపి ఏంటయ్యా అంటే, అమ్మాయి ఇక్కడ డెలివరీ అయింది, చిన్న మాట ప్రార్థన చేసి వెళ్తారా అని. నన్ను తీసుకొచ్చారంట. 2 గంటల క్రితమే ఆపరేషన్ చేసి తీశారు. ఈ ఉమ్మ నీరు మలం అంతా తాగేసిందంట. బేబీ కూతురు పుట్టింది.
గుడివాడ తీసుకెళ్ళారండి అంబులెన్స్లో. ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేసి వచ్చా. అసలు ప్రార్థన కోరుకున్నారంటే అర్థం ఏంటి? విశ్వాసం ఉన్నట్టే. కొద్దిమంది కోరుకోరు, అసలు కోరుకోరు. దేవుని మహాకృపలో మనం ఎలా ఉన్నాం. దేవుడు దేవుడే. నీకు అనుకున్నది జరిగినా జరగకపోయినా దేవుడు దేవుడే. కష్టం వచ్చినా ఆయన దేవుడే, సుఖం వచ్చినా ఆయన దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని గురించి ఏదేదో ఊహించుకోకండి. మీ హృదయంలో బలమైన విశ్వాసం రావాలి. అది రోజు రోజుకి పెరగాలి తప్ప తగ్గకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటో దేవుని గురించి అట్ట అనుకున్నాను కానీ అట్ట కాదులేండి, ఇది కాదు అది అంటానికి వీలేదు. మనం సందేహించకుండా ప్రభువుని వెంబడించాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. ఈమెలో చెప్పండి ఏముంది? స్థిరమైన విశ్వాసం. విశ్వాసం కాదు, స్థిరమైన విశ్వాసం. అర్థమవుతుందా? దేవుని గురించి ఎన్నడూ అనుమానించలా. దైవజనుడి గురించి ఎన్నడూ పొరపాటును కూడా వేరే ఆలోచన ఆమెకు రాలా. అసలు ఎలీషా కనుకుంటే, అసలు ఎలీషాదే కనుక పాస్టర్ గారు అయితే మనకి ఇంత తెప్పులు ఎందుకు వస్తాయి? అసలు ఈ ఆలోచనలే లేవు అసలు ఆమెకి. ఉంటే అసలు చెప్పలేదు. ఉంటే నోరు తెరిచి చెప్పేది కాదు. ప్రియులరా, దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు. స్తోత్రం. మీ శ్రమలలో చేసే సువార్త ఉందే, అది గొప్ప కార్యాలు చేస్తుంది. మీరు దుఃఖంలో ఉండి చెప్పే సువార్త ఉందే, అర్థమవుతుంది? ఆనందంలో చెప్పే సువార్త కాదు, దుఃఖంలో ఉండి చెప్పే సువార్త ఉందే, అది చాలా బలమైన కార్యాలు చేస్తుంది మీ జీవితంలో. స్తోత్రం. మీరు ఎవరికైతే చెప్తున్నారో వారి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి స్థిరమైన